నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. కానీ ఇంకొక తప్పు చేశానని తెలిస్తే నన్ను సహించడట, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడట. ఇలా అంటూ తరుణ్తో చెప్తున్నాడు. వాడికి నా మీద ఇప్పటికీ కోపం పోలేదు. ముభావంగా ఉంటున్నాడు. ఏదోలే అక్క అని దయతల్చి బయటికి గెంటేయలేదు. మళ్ళీ తప్పు చేశానో గోవింద, ఇక నా మొహం కూడా చూడడట. సంతోషం. గుణ ఇప్పటికీ నిన్ను బయటికి పంపించినందుకు సంతోషించు. తను మంచివాడు కాబట్టి ఇక్కడితో ఆగిపోయాడు, లేకపోతే ఎప్పుడో తన్ని తరిమేసేవాడు. ఏయ్, ఏంటే గొణుగుతున్నావు? ఆహా, ఏం లేదు శక్తి. నీ రాసి ఏంటో చెప్పు, రాసి ఫలాలు చూస్తాను. మొత్తం నీ ఫ్యూచర్ ఏంటనేది తెలిసిపోతుంది కదా. ఏయ్, ఇలాంటి జాతకాలు రాసులు ఫలాలు నేను నమ్మను. నమ్మకు. నువ్వు నమ్మకపోతే నాకేంటి నష్టం? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జాతకం ప్రకారం, జన్మ నక్షత్రం ప్రకారం జరిగేది జరిగి తీరుతుంది. ఏదో తెలుసుకుంటే కాస్త అలెక్ట్ అవుతావేమోనని చెప్దామని ట్రై చేశాను. అయినా ఒకసారి చెప్పి చూడరాదు? తప్పేంటి? నీ రాసేంటో చెప్పు. వృశ్చికం. ఏంటి అలా చూస్తున్నావు? అదే, వృశ్చికం అంటే తేలు. నీ బుద్ధులకి గుణాలకి తగ్గ రాసి. ఎంతకాలం కుట్టి తప్పించుకున్నావు, ఇప్పుడు కుడితే చెప్పుతో కొట్టి చంపేస్తారు. నీ జాతకం అస్సలు బాగోలేదు. చెప్పు దెబ్బలు, ఎదురు దెబ్బలు, దెబ్బ మీద దెబ్బలు, అవమానాలు. చాలా నీచంగా ఘోరంగా ఉంది. గుణ ఇచ్చిన ఛాన్స్ నువ్వు వాడుకో. చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ జీవితం తలక్రిందులైపోతుంది. పాతాళానికి పడిపోయే ఛాన్సులున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు నవగ్రహాలు చాలా నీచంగా ఉన్నాయి. ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు శక్తి. నువ్వు నోరు తెరిస్తే ప్రమాదం, నువ్వు ప్లాన్ వేస్తే పాపం. ఏయ్, ఇక ఆపవే. అసలే నీది అపశకునాల నోరు, దానికి తోడు రాశిఫలాలు చదువుతూ కూడా నన్ను దడిపించి చేస్తావే. నేనసలు నా రాశి గురించి చెప్పడమే బుద్ధి తక్కువైంది. ఏంటి మమ్మీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఒరే, నువ్వొక్కడవేరా నా ఆశ. నా ఆశలన్నీ ఫలించాలంటే నువ్వే నాకు అండగా ఉండాలి. ఈ నరకం నుంచి నా బతుకు బయట పడేయగలిగేవాడివి నువ్వొక్కడివే. దానికి నీకు నాకు ఉన్న దారొక్కటే. ధరణిని తొందరగా పెళ్లి చేసుకోరా. నువ్వు చెప్పినట్టు రేపేగా రిజిస్టర్ మ్యారేజ్కి చెప్పిండేటు. నువ్వు ధరణి మెడలో తాళి కడితే గాని నా మనసు ప్రశాంతంగా ఉండలేదురా. మన బతుకు ఒక ఒడ్డున చేరింది అని అనిపించుకోలేం. ఇదిగో, నువ్వు 3 ముళ్ళు వేయరా. నేను వాళ్ళకి ముచ్చమటలు పట్టిస్తాను. నేనేంటో చూపిస్తాను. నా బతుకు నాశనం అవటం కాదు, వాళ్ళ బతుకులతో చెడుగుడాడతాను. ఆపు మమ్మీ, పిచ్చి పిచ్చి కలలు కనకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి కోసం అంత తొందరపడటం మంచిది కాదు. మనం కొన్ని రోజులు పెళ్లి ఆపడం బెటర్ అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడుతున్నాను. అటు అత్తయ్య మామయ్య కన్నీసి నన్ను కనిపెడుతున్నారని అనిపిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా నిన్ను నన్ను తరిమేస్తారు. అన్నావా? నువ్వు కూడా ఆ మాట అనేసావా? అరే
గుణ జననిల కంటే నువ్వే ఫస్ట్ నన్ను చంపేసేలా ఉన్నావురా. నీ మాటలు వింటుంటే నా గుండెల్లో కలుక్కుమంటుందిరా. హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా. రే, నువ్వు ఏమైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, కానీ కాదు కుదరదు అని మాత్రం అనుకో. ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకొని తీరాలి. నువ్వు చేసుకోకపోతే కొడుకువని కూడా చూడను. నీకు నాకు మధ్య మాటలుండవు, మర్యాదలుండవు. సరే మమ్మీ, ట్రై చేస్తాను. శక్తి, అసలే రాశి ఫలాలు బాగోలేవు, గుర్తుపెట్టుకో. ఈ వారం అస్సలు బాలేదు. ఏ వామ్మో, వెళ్ళు, అవతలికెళ్ళు. ఈ రోజు ధరణి ధీరజ్ సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆపాలి. ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా చూడాలి. ఏ వైపుకు సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా, కలగన్నా కాలమేదో సమీపించిన, ఇంకా నీలోన నీకు ఇదేం యాతన, నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే అలా నిలకడగా ధరణిని మోసం చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. చాలా తప్పు చేస్తున్నానని పదే పదే నా మనసు నన్ను వాన్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో తప్పులు దాచి ధరణిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చాలా కష్టంగా అనిపిస్తుంది. అందరం కలిసి సంతోషంగా ఒక ఫ్యామిలీలా నేను, అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య కలిసి ఉంటామేమో అనుకున్నాను. మేమిప్పుడు చేయబోయే పని ఖచ్చితంగా తప్పే. అమ్మ, నాన్న నన్ను క్షమించరు. ఇంత రహస్యంగా నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? కానీ నాకు వేరే దారి కనిపించడం లేదు. నేనున్న పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోక తప్పదు. నేను చేస్తున్న పని మీకు నచ్చదు. మీరు నన్ను ఎలా శిక్షించినా పర్వాలేదు, కానీ ఏదో రోజు క్షమిస్తే చాలు. మిమ్మల్ని మోసం చేస్తున్నాను, కానీ తప్పడం లేదు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.